ఏంటిది అనుకుంటున్నారా? నాకిష్టమైన పర్పుల్ కలర్ బీరువా. మా ఇంటికి కొత్త బీరువా వచ్చింది. కొత్త బీరువా టూరు తీస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమి వండర్స్. నా ఛానల్ మొదటగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటి మీరు బీరువా కొనుక్కుంటే ఆ బీరువా చూపించడం ఏంటనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ వాళ్ళమండి. ఏది కొనుక్కున్నా హ్యాపీనెస్‌ని 10 మందికి షేర్ చేస్తాం. నాకు ఏ వస్తువు కొన్నా అన్బాక్సింగ్ వీడియో తీయడం అనేది అలవాటు. సో, అలాగే మేము కొత్త బీరువా తీసుకున్నాము. ఆ బీరువా టూర్ అనేది చూపించాలి కదా! అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇది యాక్చువల్‌గా నాకిష్టమైన పర్పుల్ కలర్. అయితే ఈ వీడియోలో కొంచెము పర్పుల్‌లా కనిపించట్లేదు. బ్లూ కలర్‌లో కనిపిస్తుందిది. అయితే ఎన్నాళ్ళ నుంచో మేము తీసుకోవాలనుకుంటున్నాము బీరువా. అయితే ఇప్పుడు కుదిరింది. మొత్తానికైతే మేము బీరువా తీసుకున్నాము. అయితే మొత్తము ఒక సై ఒక్ డోర్స్ అన్ని ఒక సింగిల్ డోర్ అలా కాకుండా మేము డబుల్ డెక్కర్ బీరువా టైప్ తీసుకున్నాము. ఎందుకంటే మనకి ఏ అర్మరా కావాలో దానికి ఓపెన్ చేసి లేకపోతే మొత్తం బీరువా అంతా ఓపెన్ చేసేలా కాకుండా మనకి ఏ అర్మరాలో ఏది పెట్టుకున్నామో తెలుసు కాబట్టి దానికి సంబంధించి తీసుకోవడానికి ఈజీగా వీలుగా ఉండేటట్టు. సో, తాతయ్య పెట్టెలో ఏముందో అన్న వీడియోలో పాత బీరువా అయిపోయిందని చెప్పాం గదా! సో, దాన్ని కూడా రిపేర్ చేయించాలి. అందుకు కొత్త బీరువా కూడా తీసుకున్నాము. అయితే పైనొకటి పైనొకటి కిందొకటి వచ్చేలా తీసుకున్నాం ఇలాగ డోర్సు. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి మొత్తం బీరువా ఓపెన్ చేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చి మేము మిర్రర్ లేనిది తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే మాకు యాక్చువల్‌గా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. కానీ లోకల్‌లో ఎక్కడ మిర్రర్ లేనిది దొరకలేదు. ఈ లోకల్‌లో అమ్మమ్మ వాళ్ళ విలేజ్‌లో. సో, ఇలాగా పైన ఒక మిర్రర్ ఉన్నది ఇంక తప్పలేదు తీసుకున్నాము. పైన 2 అర్మరాస్ అండ్ 2 డ్రాయర్స్, ఒక లాకరొచ్చింది. కింద 3 అర్మరాస్ అండ్ ఒక సీక్రెట్ లాకరొచ్చింది. పైన గాజుల స్టాండ్‌లో 2 అండ్ చైన్స్ పెట్టుకునేది కూడా ఇచ్చారు. సో, మొత్తానికైతే బీరువా వచ్చేసింది. మనం ఏ వస్తువు కొన్నా కూడా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! అందులోకి బీరువా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో వార్డ్‌రోబ్ ఉన్నా, ఎన్ని అర్మరాలున్నా సరే బీరువా అనేది ఒక ఆనవాయితీ కింద. బీరువా లేకపోతే ఒక వెలితి కింద ఉంటది కదా! సో, ఆ విధంగానే ఉంటది. బీరువా కొన్న వెంటనే బట్టలు సర్దుకోవడానికి వెంటనే న్యూస్ పేపర్స్ ఏసేస్తాం కదా! అదొక ఆనవాయితీ. మేము అలాగే వేసేసాము. కానీ నేను ఎంప్టీ బీరువా టూర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వార్డ్‌రోబ్ అవి టూర్స్ చేసేసారు. నేను అలా కాదు, డిఫరెంట్‌గా ఎంప్టీ బీరువా టూర్ చేయాలని తీస్తున్నాను. సో, ఫైనల్‌గా అయితే ఇది. ఇది చూడండి ఎంత పొడుగొచ్చాయి 2 డ్రాయర్స్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎళ్లి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. మొత్తానికైతే మా ఇంటికి కొత్త వస్తువొచ్చింది. ప్రతి ఒక్కరింట్లో ఒక కొత్త వస్తువు వచ్చినా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా! సో, మేమంతా ఒక వస్తువుని కొనటానికి చాలా కష్టపడతాము. ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని రావడానికి టైం పడతది. ప్రతి ఒక్క డ్రీమ్‌ని మొత్తానికి అచీవ్ చేసుకోవడానికి టైం తీసుకుంటది. ఎన్నో ఇయర్స్ నుంచి అనుకున్నది ఇప్పుడు జరిగింది. ఎంత ఓల్డ్ బీరువా ఉన్నా అది సెంటిమెంటల్. ఇది న్యూ అనేది కొంచెం మన డ్రెసెస్ మనం గ్రో అయితున్నప్పుడు కొన్ని ప్లేసెస్ సరిపోవు కదా! సో, ఇలా తీసుకున్నాము. ఫైనల్‌గా అయితే మా బీరువా టూర్ అయితే చేయడం జరిగింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బట్ ఎటువంటి నెగెటివ్ కామెంట్ పెట్టొద్దు. అండ్ ఎందుకంటే ఏది తీసుకున్నా షేర్ చేసుకోవడం అలవాటు అలవాటు కాబట్టి షేర్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.